దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు ఉంది చంద్రబాబు అండ్ బ్యాచ్ ప్రచారం. యూనిట్ విద్యుత్ అత్యంత చౌకగా ₹2.49కే సరఫరా చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తూ కేంద్ర సంస్థ సెకి లేఖ రాసింది. అన్ని చర్చించింది, కేబినెట్ ఆమోదం కూడా జరిగింది. అయినా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ రాచమల్ల శివప్రసాదరావు గారు అన్నారు. విద్యుత్కు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసిన వ్యవహారమై ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక కానీ, తెలుగుదేశం పార్టీ వారు కానీ, ముఖ్యంగా పత్రికలతో సమానంగా, పచ్చపత్రికలతో సమానంగా షర్మిలమ్మ ఒకటే విధంగా పనిగట్టుకొని మాట్లాడుకున్నట్టు ఒకే రకమైనటువంటి విమర్శ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఇది ఎట్లుందంటే గన వారు చేసే విమర్శ ఈనాడు, ఆంధ్రజ్యోతి, షర్మిలమ్మ, చంద్రబాబు నాయుడు అనుకో. దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అనే సంధానం ఉంది. ఖచ్చితంగా ఈ సామెత దీనికి వర్తిస్తుంది ప్రజలారా. నేను ప్రతి ప్రకటన ప్రజల కోసమే చేస్తా ఉన్నా. నేను ప్రజలకు సత్యం తెలియాలని, ప్రజల హృదయాలలో విషయాన్ని నింపాలనే ప్రయత్నం ఈ పత్రికలు, చంద్రబాబు నాయుడు, షర్మిలమ్మ చేస్తున్నారు. అదే ప్రజలకు నిజం తెలియాలనేది నా తాపత్రయం. వీరి విమర్శలు ఎట్లున్నాయంటే దున్నపోతు ఈనిందంటే దూడను ఘాటిపాట కట్టే అంటున్నారు. కనీసం వీళ్ళు మంచివారైతే, వీళ్ళు వివేకవంతులైతే దున్నపోతు ఈనదయ్యా, ఎక్కడి నుంచి దూడను ఘాటిపాట కట్టేయాలా అని చెప్పాలా. అట్లా చెప్పకుండా ఘాటిపాట కట్టే దూడని అంటున్నారు. ఎక్కడో అమెరికాలో ఆదాని విషయము ఒక స్టేట్మెంట్ బయటికి వస్తే ఆదానిపై కేసు నమోదనో, ఆదాని వ్యవహారంపై ఒక పోలీస్ కేసు అని అమెరికాలో ప్రకటన గడ్డకు వస్తే, ఇక జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడు ఆదానితో. అమెరికాలో కేసు బుక్ అయిందంట, జగన్మోహన్ రెడ్డి గారి పేరుందంట. అమెరికా నుంచి పోలీసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద దిగి అట్లనే లిఫ్ట్ చేసుకొని అమెరికాకు పోతారంట అని చెప్తారు. ఇదే చెప్పింది వారం రోజులు. అమెరికా నుంచి పోలీసులు వస్తారన్నారు. ఇదే దున్నపోతు తినిందంటే ఘాటిపాట దూడను కట్టే అనేది ఇదే నేను చెప్పేది. అసలుగా ఆదాని ఎవరు, అసలు విద్యుత్తు సంబంధించిన సమస్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏందనేది ఒకసారి ప్రజలకు తెలియాలి కదా. ఆదాన్ అనే వ్యక్తి